హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దుమారం రేపుతున్న విషయం ఏంటంటే ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ ఎల్టీటీఈ ప్రభాకరన్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు. అయితే ఈయన నివాళులు అర్పించడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? బీజేపీ నేతలు విజయ్ జోసెఫ్ని ఎందుకు విమర్శిస్తున్నారు? కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే విజయ్ జోసెఫ్ ఎల్టీటీఈ ప్రభాకరన్ ఫోటోకి దండ వేయడం అనుకున్నటువంటి హిస్టరీ ఏంటి అది చూద్దాం. ఫస్ట్ ఎల్టీటీఈ అనేది లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఏలం అనేటువంటి ఒక సపరేట్ కంట్రీని స్థాపించాలనేది ప్రభాకరన్ ప్లాన్. ఈ ప్రభాకరన్ శ్రీలంకకు చెందినటువంటి తమిళ వ్యక్తి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తమిళ వాళ్ళని శ్రీలంకకు తీసుకువెళ్లారు కాఫీ తోటల్లో పనిచేయడానికి. అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ సెటిల్ అయిన వాళ్ళలో 11% ఇండియాకి చెందినటువంటి తమిళులు ఉంటారు. ఆ తమిళులు అక్కడ వారి హక్కులను సాధించుకోవడానికి ఒక సంస్థను స్థాపించారు. అదే ఎల్టీటీఈ. ఆ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుడే వేలుపిళ్ళై ప్రభాకరన్. వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. ఈయన చదువుకునే అవకాశం ఉన్నా చదువుకోకుండా తమిళుల హక్కులు సాధించడం కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఇలా ఉద్యమం చేస్తూ శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులందరినీ ఏకతాటి మీద నడిపించి శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీ తమిళుల హక్కులు సాధించుకోవడానికి తమిళులకి ఇండియా నుంచి హెల్ప్ చేసేది. శ్రీలంకలో ఉన్న తమిళులకి ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ అధికారంలోకి రావడం, రాజీవ్ గాంధీ శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు ప్రత్యేక దేశం అనే ఆలోచన తమిళులు మానుకోవాలి, మిగిలిన అన్ని హక్కులు శ్రీలంకలో తమిళులకు ఇస్తామని చెప్పి శ్రీలంక ప్రభుత్వం రాజీవ్ గాంధీతో మాట్లాడింది. అప్పుడు రాజీవ్ గాంధీ ఈ ఒపీనియన్ని ఎల్టీటీఈ ప్రభాకరన్ అండ్ టీముకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోంది కాకుండా శ్రీలంక ఆర్మీ ఎల్టీటీఈ ప్రభాకరన్ అంటే ఈ ఎల్టీటీఈ సంస్థని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇండియా గవర్నమెంట్ శ్రీలంక గవర్నమెంట్కి హెల్ప్ చేసింది. అంటే రాజీవ్ గాంధీ ఉంటే ఎల్టీటీఈ సంస్థ ఖచ్చితంగా మూతపడుతుంది, ఎవడు మిగలడు అని చెప్పి ఎల్టీటీఈ ప్రభాకరన్ అండ్ టీము రాజీవ్ గాంధీని హతమార్చారు. అది ఎలా అంటే తమిళనాడు పెరంబదూరులో రాజీవ్ గాంధీ ఒక మీటింగ్కి వస్తే ఆ మీటింగ్కి రాజారత్నం అనే ఆమెని పంపించారు. 5గురిని సెలెక్ట్ చేశారు. అందులో 2 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు. 3 మగవాళ్ళు జర్నలిస్టులుగా వెళ్ళారు. 2 ఆడవాళ్ళు నడుముకి బాంబులు ఉంటాయి కదా, ఆ బాంబులు పెట్టుకొని వెళ్ళారు. సూసైడ్ బాంబర్గా మారి రాజీవ్ గాంధీని రాజారత్నం అనే ఆమె హత్య చేసింది. రాజీవ్ గాంధీతో పాటు 60 మంది చనిపోయారు సుమారు. అయితే ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం అక్కడ ఎల్టీటీఈ సంస్థను మట్టు పెట్టింది. ప్రభాకరన్ కూడా చనిపోయాడు. శ్రీలంక ఆర్మీ చంపేసింది. ఆ ప్రభాకరన్ వర్ధంతికి తమిళులంతా కూడా నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే ప్రభాకరన్కి తమిళ వాళ్ళు ఎప్పుడు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే తమిళ హక్కులు సాధించడం కోసం ప్రభాకరన్ చేసినటువంటి యుద్ధం అది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తమిళ వ్యక్తి కూడా ప్రభాకరన్కి ఫ్యాన్ అయి ఉంటాడు. అందులో భాగంగానే విజయ్ జోసెఫ్ కూడా ప్రభాకరన్కి ఫ్యాన్. విజయ్ జోసెఫ్ ఫ్యామిలీ కూడా శ్రీలంక నుంచి వచ్చింది. మేబీ ఆ టైంలో శ్రీలంకలో తమిళ వాళ్ళని అణిచేస్తున్నారు, తొక్కేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇటు వచ్చారేమో తెలియదు. మేబీ ఎట్లయితే వచ్చారు శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడు దగ్గర ఉన్న రామేశ్వరంలో సెటిల్ అయింది విజయ్ జోసెఫ్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఈ గొడవ ఏంటి? అసలు విజయ్ జోసెఫ్ ప్రభాకరన్ ఫోటోకి దండేసిన వాళ్ళు అర్పిస్తే వచ్చిన నష్టం ఏంటంటే తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి 4 పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, విసికే. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన దాంట్లో వివాదం ఉంది. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనలతో కలిసి టీవీకే పార్టీ ముందుకు పోవాలి. అలా పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఎల్టీటీఈ అంటే ప్రభాకరన్ శత్రువే ఎప్పుడు. ఎందుకని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ చంపేసింది. ఎల్టీటీఈ ప్రభాకరనే కదా. మరి ఆ ప్రభాకరన్ ఫోటోకి ఇతను దండేసి వాళ్ళు అర్పించి ఒకవైపు రాహుల్ గాంధీ అలాగే విజయ్ జోసెఫ్ మేము అన్నదమ్ములు అని చెప్పి జతలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చాడు. మా ఆలోచనలు మీ ఆలోచనలు ఒకటే అంటున్నాడు. మరి స్వయాన నాన్నగారిని చంపినటువంటి ప్రభాకరన్కి విజయ్ జోసెఫ్ మద్దతు ఇస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న చంపేస్తే చంపేశాడు, మా తమిళులు అంటే మాకు అభిమానం కాబట్టి మేము దండేసుకున్నాం, మీ ఇష్టమైతే మీరు మాతో ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని కాంగ్రెస్కి ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు టీవీకే పార్టీ. అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కనున్న ఫ్రెండ్ మనోభావాలే మనం గౌరవిస్తాం, వాడికి ఏదైనా నచ్చకపోతే చేయడం మానేస్తాం. అలాంటిది ఒక పార్టీ మద్దతు ఇచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హత లేని సందర్భంలో హెల్ప్ చేశారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బేసింది టీవీకే పార్టీ అని బీజేపీ నేతలు అడుగుతాం. ఈ దేశ ప్రధానిని చంపి బహిష్కరించబడినటువంటి ఒక సంస్థకి వ్యవస్థాపకుడైన వ్యక్తికి అతని వర్ధంతికి మీరు ఎలా దండేసిన వాళ్ళు అర్పిస్తారు? బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే ఆ పని చేయడు. మీరు చేశారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే పెట్టుకుంది, కనీసం రాహుల్ గాంధీకైనా వివరం ఉండాలి కదా. స్వయాన కన్న తండ్రిని చంపేస్తే
ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని అన్నదమ్ముల వలె ఎలా తిరుగుతున్నారని చెప్పి బీజేపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. నిజంగా మనం ఒక రకంగా ఆలోచించుకున్నట్టయితే రాజకీయ పార్టీల్లో తారతమ్య భేదాలు, రక్త సంబంధాలు, తన మన భేదాలు ఏమీ ఉండవు. పార్టీ అంటే పార్టీ, పార్టీ మీన్స్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అన్నాడు. తర్వాత రిలయన్స్ వాళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి అనేక వ్యాపారాలు చేశారు. అంటే రాజకీయానికి వచ్చేప్పటికీ అవన్నీ మర్చిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత దారుణంగా చంపేశారంటే రాజీవ్ గాంధీని. సూసైడ్ బాంబర్ గా మారినటువంటి రాజారత్నం అనే వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి సెక్యూరిటీ వద్దండి, రానివద్దు, ఇక్కడ ప్రమాదంగా ఉంది, ఎవరిని రానివద్దంటే పర్లేదు రమ్మానండి అని చెప్పి రాజీవ్ గాంధీ ఆమె దగ్గరికి రానిస్తే ఆమె కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నట్టుగా నమస్కరించి ఒక్కసారిగా ఆమె నడుముకున్నటువంటి బాంబు బటన్ నొక్కితే పేలిపోయి తునాతునకలైపోయాడు రాజీవ్ గాంధీ. పార్టీ ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఆ మొక్కలు ఎవరు ఏంటో తెలుసుకోవడానికి 6 రోజులు పైన పట్టింది. 60 మంది చచ్చిపోయారు. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు చచ్చిపోయారు, జర్నలిస్టులు చచ్చిపోయారు. ఎంతమంది 60 మంది చనిపోవడం సాధారణమైన విషయం. అలా తన తండ్రిని అత్యంత దారుణంగా చంపినటువంటి ప్రభాకరన్ ఫోటోకి దండేసి నివాళులు అర్పించిన విజయ్ జోసెఫ్ పార్టీతో రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి అంశాలు రాజకీయాల్లో కామన్ గా జరుగుతూ ఉంటాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి అధికారం తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మరి అసలు ప్రభాకరన్ ఫోటోకి దండ వేయడం కరెక్ట్ అంటారా కాదంటారా, నివాళులు అర్పించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి పార్టీతో రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకోవడం, కన్న తండ్రిని చంపిన పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని బీజేపీ పార్టీ వాళ్ళు విమర్శించడం, వీటి మీద మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరుని ప్రత్యేకించి ధన్యవాదాలు.